వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2025 పేపర్ కరెక్షన్. మీరు నిన్నటి వరకు రాసిన ఎగ్జామ్స్ యొక్క పేపర్ కరెక్షన్ ఎలా జరిగిద్దో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా గత సంవత్సరం నేను పేపర్ కరెక్షన్కి వెళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం కూడా రేపు మనకి 3వ తారీఖు నుంచి జరిగేటటువంటి పేపర్ కరెక్షన్స్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ పేపర్ ఎవాల్యుయేషన్లో ఎలా చేస్తారు, అసలు ప్రాసెస్ ఏంటి అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వీడియో చివర మీ అందరికీ యూజ్ అయ్యేటటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, దాన్ని మిస్ కాకండి. ఇక ఆంధ్రప్రదేశ్లో మనకి 6,24,000 మంది ఎగ్జామ్స్ రాశారు. ఈ రాసినటువంటి ఎగ్జామ్స్ మొత్తం అన్ని సబ్జెక్ట్స్ పేపర్ కరెక్షన్ అనేది ఎలా జరిగిద్ది అంటే, ఫస్ట్ డే డిస్ట్రిక్ట్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ఉండేటటువంటి హెడ్ క్వార్టర్స్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అలాంగ్ మండల్ హెడ్ క్వార్టర్స్లో ఒక సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 6,24,000 మంది పేపర్స్ కరెక్షన్ చేయాలి అంటే చాలా ఎక్కువ మంది సిబ్బంది అనేది కావాలి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సెంటర్లో అన్ని సబ్జెక్ట్స్ టీచర్స్ అనేవి పిలవడం జరుగుతుంది. ఈ టీచర్స్లో గవర్నమెంట్ టీచర్స్తో పాటుగా కొంతమంది ప్రైవేట్ టీచర్స్ కూడా ఉంటారు. అయితే ఈ ప్రైవేట్ టీచర్స్ సంఖ్య అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో ఈ విధంగా గవర్నమెంట్ టీచర్స్, ప్రైవేట్ టీచర్స్తో ఈ కరెక్షన్ అనేది జరిగిద్ది. మొదటి రోజు సమావేశంలో ఈ పేపర్ కరెక్షన్ ఎలా జరగాలి అనేది బేసిక్ గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ పేపర్ కరెక్షన్లో మొదటగా మనకు ఒక కీ ఇస్తారు. అది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయినా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోషల్ స్టడీస్ తీసుకున్నారనుకోండి, సోషల్ స్టడీస్లో 1 to 33rd క్వశ్చన్ అంటే లాస్ట్ క్వశ్చన్ వరకు ఇంక్లూడింగ్ ఆప్షనల్ క్వశ్చన్స్ కలుపుకొని ప్రతి క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఇవ్వటం జరుగుతుంది. దీన్నే కీ అంటాం. ఇలా ప్రతి సబ్జెక్ట్కి ఎవాల్యుయేషన్ కీ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ కీలో మనకి కొన్ని రాస్తారనమాట, కొన్ని బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ చూసారనుకోండి, ఇంగ్లీష్లో మనకి ఏముంటుంది, గ్రామర్ ఉంటుంది. దాదాపుగా 70 మార్క్స్ గ్రామర్ ఉంది. ఈ 70 మార్క్స్ గ్రామర్ వాళ్ళు ఆన్సర్ ఇచ్చేస్తారు. ఆ ఆన్సర్ బట్టి కీని బట్టి మార్క్స్ వేసుకోవడం జరుగుతుంది. మిగతాది మ్యాథ్స్లో కూడా కీ ఇస్తారు. కీ ఇచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది అక్కడ ఇస్తారు. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలాగున్నా, ఏ స్టెప్కి ఎన్ని మార్కులు వేయాలి, ఒకవేళ ఆన్సర్ ఒక్కటే రాంగ్ అయితే ఎన్ని మార్కులు ఇవ్వాలి, క్లియర్గా గైడ్లైన్స్ అనేది ఉండటం జరుగుతుంది కీలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం 8 మార్క్స్ ప్రాబ్లం, ప్రాబ్లం అంతా బాగానే జరిగింది, కానీ ఫైనల్గా మనకి ఆన్సర్ ఒకటే తప్పింది. ప్రాసెస్ మొత్తం కరెక్టే, ఆన్సర్ ఒకటే తప్పు. అలాంటి పరిస్థితుల్లో అన్ని స్టెప్స్ కరెక్ట్గా ఉంటే, నీట్ ఫార్మేట్ ఉన్నట్లయితే అప్పుడు అలాంటి దానికి 7.5 వరకు లేక 7 వరకు వేయమంటం జరుగుతుంది. ఇలాగా ప్రతి పేపర్ కూడా ఈ విధంగా కీ అనేది ఇస్తారు. ఈ కీని బేస్ చేసుకొని టీచర్స్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ కరెక్షన్ మనకు పూర్తి అయిపోయిన తర్వాత ప్రతి పేపర్ కూడా కరెక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి పేజీకి ఎండ్ ఆఫ్ మార్క్స్ వేస్తారు. ప్రతి పేజీలో ఆ పేజీలో వచ్చినటువంటి మార్క్స్ పేజీ కింద వేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి పేపర్ కరెక్షన్ జరుగుతుంది. ఇంతకన్నా ముఖ్యంగా మీకు అర్థమయ్యేటటువంటి ఒక పాయింట్ ఏంటంటే, మీరందరూ చూసేటటువంటి ఒక పాయింట్ ఏంటంటే, పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు టీచర్ ఎలా ఉంటాడు, అతను బేసికల్లీ పాజిటివ్ యాటిట్యూడ్లోనే ఉంటాడు. ఎవరిని కూడా ఫెయిల్ చేయాలి అనుకోడు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చేసినటువంటి పేపర్స్లో దాదాపుగా ఎవరిని కూడా ఫెయిల్ చేయకూడదు అనుకుంటాం. అయితే కొంతమంది విద్యార్థులు ఏమీ రాయకపోతే అలాంటి వాళ్ళకి ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అయితే ఫర్ అన్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్ లాంటి పేపర్లో ఒక విద్యార్థికి ఫర్ అన్ ఎగ్జాంపుల్ 33-34 మార్కులు వచ్చాయి. అలాంటి విద్యార్థికి ఎక్కడైనా అవకాశం ఉంటే హాఫ్ మార్క్ కానీ 1 మార్క్ కానీ యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ హాఫ్ మార్క్ 1 మార్క్ ఎప్పుడు యాడ్ చేస్తామంటే, విద్యార్థి రిలెవెంట్, ఆ క్వశ్చన్కి రిలెవెంట్ ఏదో ఒకటి రాసి ఉంటే అలాంటప్పుడు మాత్రమే ఈ 1 మార్క్, హాఫ్ మార్క్, 1.5 మార్క్ లేక 2 మార్క్స్ వరకు యాడ్ చేయడం జరుగుతుంది. విద్యార్థి ఏమీ రాయకుండా ఉంటే ఎక్కడ కూడా మార్కులు వేయడానికి స్కోప్ లేని పక్షంలో మేము కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి మేము అంటే కరెక్షన్ చేసేటటువంటి సిబ్బంది, టీచర్స్ ఎవరిని కూడా ఫెయిల్ చేయాలి అని అనుకోరు. ఈ పాయింట్ని మీరు అర్థం చేసుకోండి. రెండోది ఏంటంటే,
మీ పేపర్స్ని నీట్గా ఉంటే, అంటే పేపర్ ప్రజెంటేషన్, హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటే కరెక్షన్ చేసి మాకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది వెళ్తుంది. స్పీడ్గా కరెక్షన్ చేస్తాం. సో అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్, సో ఇంగ్లీష్ గ్రామర్ లాంటి మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి ఉంటే పెద్దగా పట్టించుకోము. సో ఈ విధంగా అంత పాజిటివ్గానే నడిసిద్ది. సో ఏమాత్రం కూడా నెగిటివ్ ఉండదు. రెండోది ఏంటంటే ప్రతి సబ్జెక్ట్కి కూడా కీ అనేది ఇవ్వడం జరుగుతుంది. యాజ్ పర్ ద కీ కరెక్షన్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ ద కీ అంటే ఎగ్జాక్ట్లీగా 100% కీ లాగా ఉండాలి ఆన్సర్ అని కాదు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సోషల్ స్టడీస్లో సో ఒక ఆన్సర్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మార్క్స్ ఆన్సర్కి ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్తో పాటుగా రిలేటెడ్ ఇంకే పాయింట్ రాసినా దాన్ని కూడా కన్సిడర్ చేయవచ్చు అని చెప్తారు. అక్కడ ఉంటుంది రిలేటెడ్గా ఇంకా 1 కానీ 2 కానీ పాయింట్స్ ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. కేవలం కీలో ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి అని రూల్ ఉండదు. సో ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే 100 మార్క్స్ వచ్చే విషయంలో 99, 98, 100 ఇలా వస్తున్నాయి అనుకోండి, ఆ పేపర్ని రీవెరిఫై చేస్తారు, ఇంకోసారి చెక్ చేస్తారు. సో సెంటర్ హెడ్ కూడా దాన్ని అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు మీకు 98, 99, 100 వచ్చినట్లయితే. సో కాబట్టి మీకు గనక ఆ రేంజ్ వస్తున్నట్లయితే అది ఎప్పుడు వస్తుంది? మీ పేపర్ ప్రజెంటేషన్ నీట్గా ఉండి ఎగ్జాక్ట్లీగా కరెక్ట్ ఆన్సర్స్ రాసున్నప్పుడు మాత్రమే ఈ మార్క్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి మీరు ఎగ్జామ్ అయిపోయింది, మీరు అంటే మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు గనక చదివి ఉన్నట్లయితే, మీరు గనక రాసి ఉన్నట్లయితే పేపర్ కరెక్షన్ చేసేటటువంటి టీచర్ పాజిటివ్గానే కరెక్షన్ చేస్తారు. చిన్న చిన్న మిస్టేక్స్ని పట్టించుకోరు. మీరు గనక ఎడ్జ్లో రాసిన అసలు ఏమీ రాయకపోతే మీకు వచ్చింది ఒక 20 మార్కులు వచ్చాయనుకోండి, అలాంటి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు, మీరు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అందుకే నేను ప్రతి వీడియోలో ఎవరైతే సబ్స్క్రైబ్ తీసుకొని ఎవరైతే పేపర్స్ కొనుక్కున్నారో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వాళ్ళందరికీ చెప్పాను క్వశ్చన్స్ ఏ ఒక్క క్వశ్చన్ని కూడా వదలొద్దు. మీకు రాని క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్ని మీరు ఆన్సర్ ఒకసారి ఆలోచించి మీరు క్లాస్లో విన్నది కానీ వేరే ఆన్సర్ రిలేటెడ్ ఆన్సర్ కానీ ఏదో ఒకటి కొంతైనా రాయండి. అలాంటప్పుడు 1/2 మార్కు 1 మార్కు అలా పడుతూ పోతుంది అని చెప్పడం జరిగింది. సో ఎనీహౌ మీ పేపర్ అనేది పాజిటివ్గానే కరెక్షన్ చేస్తారు. అండ్ దట్ టు సో మీరందరూ కూడా బాగానే రాసి ఉంటారు. ఫెయిల్ అవ్వటం అనేది దాదాపుగా ఇంపాసిబుల్గా ఈసారి కనపడుతుంది. ఈసారి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇందాక చెప్పినటువంటి విషయం, అందరికీ పాస్ అవ్వటం ఈజీయే కానీ 95 మార్క్స్ తెచ్చుకోవటం అనేది ఈసారి ప్రతి సబ్జెక్ట్లో కూడా కొంచెం కష్టంగా ఉంది. ఎవరైతే తెలివైన విద్యార్థి ఉన్నారో వాళ్ళకి 95+100 వరకు వస్తున్నాయి. ఇది ఈ కరెక్షన్కి సంబంధించి. అలాగే రేపు మేము వెళ్తున్నాం కాబట్టి కరెక్షన్ చేసే సమయంలో మరో వీడియో అనేది మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.